హలో ఎవ్రీవన్. ఈ డే వచ్చేసి చాలా విశేషాలు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఎవరు తప్పుగా అనుకోవద్దు, అలాగే స్కిప్ చేయవద్దు. ఈ వ్లాగ్లో ఎన్నిసార్లు ఎగ్ చూసామనేది కామెంట్ చేస్తే మీకు ఒక ప్రైజ్ మనీ వస్తుంది. తప్పకుండా నేను కనెక్ట్ అయ్యి మీకు ప్రైజ్ మనీ తప్పకుండా ఫోన్పే చేస్తానన్నమాట. అది ఎంత అని కాదు, కామెంట్స్ని బట్టి. ఓకే, సో ఆ తర్వాత ఏదన్నా మాట్లాడేటప్పుడు నిజాలు మాట్లాడాలి, అబద్ధాలు మాట్లాడకూడదు. ఎందుకు అంటే నువ్వు చెప్పే విషయము నీకు అబద్ధం బాగా మంచిగా సరౌండింగ్ చేసుకొని అన్ని అబద్ధాలే షేర్ చేస్తే పక్కనున్న వాళ్ళు ఎర్రి పుష్పాలు కాదు అనేసి నువ్వు ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఎందుకు అంటే వాళ్ళు కూడా కొంచెం అప్డేట్ అయ్యారు. ఎవరన్నా సరే ఒక పెద్ద మనిషి అంటే తనకు అన్న పెద్ద మనిషి ఏదన్నా మాట్లాడేటప్పుడు నోరు మూసుకొని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఉండాలి అని పిల్లలకు నేర్పియాలి తల్లిదండ్రులు. నిజంగా అలా నేర్పిస్తే కానీ వీళ్ళకు తెలియదు, రిలేషన్స్ ఏమి తెలియవన్నమాట. ఏమి అర్థమైందా మీ అందరికీ? వినాయక చవితి శుభాకాంక్షలు. ఎవరన్నా హిందూస్ చూస్తుంటారు కదా, మేమైతే ఇక్కడ ఫుల్లీ ఎంజాయ్ చేస్తున్నాము. మా ఇంటి దగ్గరే పెట్టారన్నమాట. హిందూ ముస్లిమ్స్ అలా కాకుండా అన్ని ఫెస్టివల్స్ చేసుకుంటాం మేము. ఎవరన్నా ఏమన్నా అనుకొని సగానికి సగం అన్ని ఫెస్టివల్స్ చేసుకుంటాము. మాసివ్ డ్యాన్స్ చేస్తున్నాడు 3 days నుంచి. ఎందుకు అంటే వినాయక చవితి స్టార్ట్ అవ్వకముందే కొన్ని అవి చేశారన్నమాట. వాళ్ళు ఒక ఫోటో తీయడము అలా అన్నీ ఇంకా కాకముందే సెలబ్రేషన్స్ అలా జరిగాయి. ఈ ఎలకలతో చాలా ఇదైపోయింది. ఇది ఎలక ఇంతలా పడింది కదా, అయినా కూడా దీన్ని తీసుకొని వెళ్ళి బయట వదిలేశారన్నమాట. ఇంకా అలా వదిలేస్తాయి, ఇలా వచ్చేస్తాయి. తప్పుగా అనుకోవద్దు, ఆవిరి అది వస్తుంది, ఏమంటారు తెలుగులో. కాకపోతే గణపతిది ఫెస్టివల్ ఉంది కదా, సాంగ్స్ వల్ల నేను రికార్డ్ చేయలేకపోతున్నాను అన్నమాట. అందుకు లేచిన వెంటనే ఇప్పుడైతే సైలెంట్గా ఉంది అని షేర్ చేసుకుంటూ ఉన్నాను. కాకపోతే ఎలా ఉందో చూడాలి. వర్షం చూడండి ఎంత ఇదిగా పడుతుందో. అసలు అది గణపతి వచ్చినప్పటి నుంచి వర్షమే ఉంది మా ఊర్లో అయితే. ఇంకా ఎలా చేస్తారో ఏమో, ఇప్పటికి కూడా పడుతుంది ఎందుకో. కాకపోతే పడదు అని చెప్తారు కానీ 3 days నుంచి ఫుల్లీ వర్షం చూడండి ఇలా అయితే పడుతుందన్నమాట. ఎప్పటికీ కూడా ఒకరిని ఫూల్ చేయాలి, ఒకరిని బాధ పెట్టాలి అనేసి చూడకండి. ఇప్పుడు మీకు సపోజ్ చెప్తున్నాను, అందరు కంటిన్యూ అవుతారనేసి మనస్ఫూర్తిగా. ఇప్పుడు ఒక 2 పిల్లలకి మీకు ఉంటే అందరినీ సమానం చూస్తేనే కదా మీకు కూడా. అలాంటప్పుడు మీరు చూడలేనప్పుడు పెంచుకోకూడదు, పుట్టించుకోకూడదు. ఒకరినే పెట్టుకోవాలి, ఎవరు మీకు ఇష్టమో వాళ్ళనే పెట్టుకోవాలి. మధ్యలో ఇప్పుడు చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా, అలా వదిలేసిన వాళ్ళ లైఫ్స్ హ్యాపీగా ఉంటాయి అనుకుంటాను నేను. ఎందుకు అంటే ఒకప్పుడు వేరే వాళ్ళు తీసుకొని పోయి కిడ్నాప్ చేసేసి హ్యాండ్స్ లెగ్స్ కట్ చేసేసి అడుక్కోవడానికి కూర్చోపెడుతుండే. ఇప్పుడు అలా లేదు, చాలా వరకు అయితే డిఫరెన్స్ ఉన్నాయి. ఇంకా ఎందుకు అంటే మీరు పిల్లలని పెట్టుకొని బాధపడేలా చేస్తారు, అది మీకు తెలియదు, తర్వాత వాళ్ళు చెప్పలేరు. అందుకనేసి చెప్తున్నాను, ఎవరి మనసు బాధ పెట్టకండి. ఓకే, సో మీరు ఒకటి చెప్పి ఒకటి అబద్ధం చెప్పి ఒకటి నిజం చెప్తే మీకేం రాదు. అబద్ధాల పుట్ట తర్వాత దేవుడు ఎన్ని అబద్ధాలు ఎలా నువ్వు సాల్వ్ చేయలేవు. ఒకప్పుడు ఆ అబద్ధాల పుట్టలో నువ్వే చిక్కుకోపోతావు తెలుసా. అబద్ధాలు చెప్తే ఏమొస్తుంది, నాకేం అర్థం కాదు. అన్నీ నిజాలే చెప్పాలి కదా. ఎవరన్నా అబద్ధాలు మాత్రం చెప్పకండి. ఎవరు చెప్పారు ఏంటక్క అనేసి అనవద్దు. ఎందుకు అంటే నేను షేర్ చేసుకోలేను. చాలామంది అబద్ధాలే చెప్తారు. అబద్ధాలు చెప్పి ప్లాన్ చేయకండి.
పుట్టిన పిల్లలని కొంచెము ఇష్టపడండి. ఓకే, మీ అవసరానికి నేను ఊరికే చెప్తున్నాను, పై మాటలు అర్థమయ్యే వాళ్ళకు మాట్లాడకండి అంట నేను. అర్థమైతే చాలు. ఇది నా ఓకేనా? సిచ్యువేషనా, వేరే సిచ్యువేషన్సా, ఇంకొకటి, వేరే వాళ్ళవా ఎప్పుడన్నా అని సరే కాదు. ఇక్కడ ఎవరన్నా ఒక సరే పనులకు బయటికి వెళ్తారు. ఏమంటారు, ఇంకా వాళ్ళ గురించి అదే పనిగా మాట్లాడుకుంటా, వాడు అది చేశాడు, వీడిది చేశాడు, చేసినోడు బాగుంటాడు, వాళ్ళ ఇంట్లో చేసిన వాళ్ళు బాగుంటారు. మధ్యలో ఇవి ఉంటాయి చూడండి, ఈ దీనిలకి ఎంత చేసినా తక్కువే. ఎందుకు అంటే అలా ఉందన్నమాట సిచ్యువేషన్స్. అందుకనేసి ఇంకొకరి మీద ఏడ్చకండి. వాడు ఆ ఇంటికి ఏం చేశాడో, వాళ్ళు ఎందుకు అమ్ముకున్నారో అనేది సెకండరీ. మీకు ఇచ్చారా లేదా, మీకు చేశారా లేదా, మీరు ఇప్పుడు చేసుకోండి. చేస్తారా? చేసుకోలేరు కదా. మరి ఎందుకు ఓవర్ థింకర్? ఒకరి గురించి మాట్లాడే ముందు 10 సార్లు ఆలోచించండి. వాడి ఇంట్లోనే ఉంటాడో, పనికి పోతాడో, ఏ సిచ్యువేషన్స్లో ఉంటాడో. మీరు తిని అరగక మాట్లాడే మాటలు వేరే వాళ్ళకి తగులుతాయి శాపనార్థాల్లాగా. నిజంగా చెప్తున్నా నేను. అలా దీంట్లో 2 టైప్స్ ఆఫ్ మెసేజెస్ ఇచ్చాను నేను. ఒకటి, అబద్ధాలు చెప్పకు, ఎలా ఉంది అంటే అలానే చెప్పు. అబద్ధాలు చెప్తే ఏమొస్తుంది నీకు? వేరే వాళ్ళని ఎందుకు అంత పోక్ చేస్తారు అర్థం కాదు. అక్కడ మ్యాటర్ ఏది ఉంది అది చెప్పు. అది చెప్పలేమో మూసుకొని ఉన్నా అంతే. కానీ ఊరికి 1కి 2 తగిలించి షేర్ చేస్తే అసలు అది మంచిదే కాదు తెలుసా. మీ దగ్గర ఎంత అన్నా ఉండండి, ఒక మంచితనము, ఒక ప్రేమించే గుణము లేకపోతే మీరు వేస్ట్లో పరమ వేస్ట్ అనుకోండి. ఇంకా అంత వేస్ట్. నేనేం చెప్తున్నాను అనేది అర్థమైతే, ఈ దానికి వ్యూ వస్తే మీతో షేర్ తప్పకుండా చేసుకుంటాను. ఓకే. సో కొంతమంది ఉంటారు, వాళ్ళది ఏదన్నా పర్సనల్ ఏదన్నా జరిగితే కానీ మనతో మాట్లాడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా వాళ్ళకు ఎంత మంచిగా వాళ్ళ మాటలు వినుకుంటా, వాళ్ళకు హెల్ప్ చేసుకుంటా, వాళ్ళు చెప్పిన దాంట్లో అవును అని చెప్పుకుంటా పోతే ఆ రిలేషన్ అలా నిలబడుతుంది. లేదు అనేసి మనం దానికి ఆన్సర్ ఏదన్నా ఇచ్చామా అనుకోండి, అయిపోయి ఇంకా అక్కడి నుంచి ఇంకా మన ముందర కనిపించిన ఫేసెస్ మార్చి పెట్టేస్తారు. మీ అందరికీ ఒక విషయం కూడా షేర్ చేసుకోవాలి. నేను ఎలా అంటే ఒక దగ్గరికి మళ్ళీ షేర్ చేస్తానులేండి ఈ విషయము. ఇంకా నేను ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను, అది చూడండి. ఇలా చేస్తే చాలా హెల్తీగా ఉంటారంట. ఇంకా ఏదో ఇంకా మంచిగా ఎనర్జెటిక్గా ఉంటారు అనేసి ఆ ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసారు హబ్బీ. అందుకు ఇలా ప్రిపేర్ చేయమని చెప్పారన్నమాట. ఒక సగం జింజరు, సగం అంటే కొంచెం పించ్ గార్లిక్, ఒక యాలుక, ఒకటి వచ్చేసి ఇలాచి, ఇలా అన్నీ తీసుకొని మిక్సీకి వేసేసి, మిక్సీ అంటే బాగా దంచేసి ఖర్జూరంలో పెట్టేసి మొత్తం తేనెలో డీప్ చేసేసుకుంటే మార్నింగ్ లేవగానే తీసుకుంటే నిజంగా ఒక 1000s ఎనర్జెటిక్ డ్రింక్ లాగా యూజ్ అవుతుందంట. ఇంకా ఇలా అయితే పెట్టేసుకున్నాను. 2 days చేశాను. 3rd day నుంచి డుమ్మ కొట్టేసా. ఇంకా ఎందుకో నాకు ఆ నైట్ ఏదన్నా అందుకే ఏం చేయాలంటే ఇప్పుడు పొద్దున్న పూటే చేసేసి పెట్టేసుకోవాలి అనిపిస్తుంది. 2 days చేశాను అంతే. 3rd dayకి ఏది అంటే గుర్తులేదు, మర్చిపోయా అనేసి. అందుకనే మార్నింగ్ పూటనే పెట్టేసుకుంటే మంచిది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. 2 to 3 days యూజ్ చేయండి. చాలా లాభాలు అయితే ఉన్నాయంట. ఇది ఒక క్లిప్ మా అమ్మ తీస్తున్నాడు. వీడిని ఇప్పుడు లేపేసి ఏం అడుగుతున్నారు తెలుసా, ఫోన్ ఎక్కడ పెట్టినావు అనేసి. ఇంకా వాడు తీయలేదంట ఫోను. ఈమెను ఎక్కడో పెట్టింది, గుర్తులేదు. కానీ నేనేమన్నా దొంగతనం చేస్తానా? నేనేమన్నా ఎలా చూస్తున్నాను మీరు?
నేను ఎందుకు తీసుకుంటా అనేసి పాపం సీరియస్ అవుతున్నాడు అన్నమాట. అయినా వీడియో తీసింటాడని వామే వద్దులేండి, ఇలా అయితే ఉంటుంది. చాయ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మార్నింగ్ లేవగానే చాయ్తో అయితే డే స్టార్ట్ చేశాను. ఈ డే వచ్చేసి ఆగస్టు 15th, ఈ బ్లాగ్ వచ్చేసి ఆగస్టు 15th బ్లాగ్. వీళ్ళు రెడీ అయిపోయారు. ఇంకా చూడండి మా అమ్మ ఎంత క్యూట్గా ఉందో, మంచిగా రెడీ అయిపోయింది. ఐడెంటిటీ కార్డ్ ఇటు సైడ్ పెట్టలేదు, ఎందుకు అంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనేసి తనే చెప్తుంది. ఇలా అయితే ఉండాలి మమ్మీ, ఇప్పుడు మంచిగా లేదు అనేసి. ఇంకా నేను క్లిప్స్ అయితే తీసుకున్నాను, కొన్ని రీల్స్ అనేటివి షేర్ చేసుకున్నారు, అవల్ల మీకు షేర్ చేస్తాను చూడండి. ఇంకా ఏమేమి వేసుకున్నారు, అసలు ఎన్ని కొనుక్కున్నారో నాకైతే తల తిరిగింది. మా అప్పుడు ఒక జెండా 1 రూపీ కొనుక్కోవాలి అన్నా కూడా అసలు మదర్ డబ్బులు ఇచ్చేదే కాదు నాకు. ఆ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ త్రూనే నేను, పాపం వాళ్ళందరూ నాకు ఇచ్చేవాళ్ళు అన్నమాట. అలాంటిది అంటే మళ్ళీ ఫొటోస్ అవి దిగుతారు కదా, దాంట్లోకి ఇస్తారు డబ్బులు, కావాల్సి కన్నానే కొనుక్కోవాలి ఇలాంటివి అంటే అస్సలు ఇవ్వరు మా ఇంట్లో. అది మెయిన్. ఇంకా ఇక్కడ చూడండి బ్యాండేజీ 2 హ్యాండ్స్కి, మళ్ళీ ఫ్లాగ్, మళ్ళీ బ్యాడ్జీ, మళ్ళీ చీక్స్కి పెట్టుకోవడానికి స్టిక్కరు, అసలు ఎన్ని కొనుక్కొని వచ్చుకున్నారు. అంటే ఈయన ఉన్నాడు కదా, ఇంకా కావాలేమో అనేసి. అది ఒక్క బ్యాడ్జీ 50 రూపీస్ అంట, అవసరమా? సో రీల్స్ అయితే ఇలా తీసాడన్నమాట. ఇంకా షార్ట్స్లలో పెట్టాను రీల్ ఒకటి చూడండి, ఎప్పటికన్నా మెమొరీ ఉంటుంది అనేసి ఇలా తిప్పించానన్నమాట. తప్పుగా అనుకోవద్దు. అయిపోయింది. ఇంకా నీట్గా రెడీ అయ్యి మంచిగా వెళ్తూ ఉన్నారన్నమాట. అదే ఏదో మాట్లాడుకుంటా నాతో నేను బ్లాగ్ కంటిన్యూ చేశాను కదా వీళ్ళకి, అందుకనేసి పాపం వాళ్ళు కూడా ఏదో మాట్లాడాలి అనుకుంటూ ఉంటారు. చూస్తున్నారు చూడండి, చీక్స్ పైన స్టిక్కరు కొంచెం వాటర్ వేస్తే నీట్గా పడుతుందంట. వీళ్ళకి తెలియదు, నాకు కూడా నాకు తెలిసింది, కానీ అది నిజమో అబద్ధమో అనుకో. ఇంకా బయట అంటారా, ఎవరో ఒకరు కొట్లాడుకుంటూనే ఉంటారు. ఇలా అయితే నా వ్లాగ్. మీకు నేనేమంటున్నానంటే, అందరినీ ఒకేలా చూస్తే రేపు దేవుడు మీకు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ చూస్తాడు అనేసి